ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సన్నద్ధమవుతున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నేను మీ డాక్టర్ జేఎస్పీ రాయుడు. ప్రియమైన మిత్రులారా, మనం 50 గ్రాండ్ టెస్ట్ సిరీస్లో భాగంగా గత క్లాసెస్లో 25 గ్రాండ్ టెస్ట్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. మరి ఈరోజు క్లాస్లో 26వ గ్రాండ్ టెస్ట్ని గురించినటువంటి విషయాన్ని మనం సంపూర్తిగా నేర్చుకుందాం. మరి ఈ గ్రాండ్ టెస్ట్ ప్రధానంగా మనకి కరికులంలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి తయారు చేయడం జరిగింది. ఎందుకంటే మనకి కరికులం అనేటువంటి చాప్టర్ చాలా డిఫికల్ట్గా ఉన్నటువంటి చాప్టర్, అలాగే కొద్దిగా మరి లెందీగా ఉన్నటువంటి చాప్టర్, ఎక్కువ బిట్స్ దీంట్లో రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ గ్రాండ్ టెస్ట్ని కరికులంలో ఉన్నటువంటి అంశాలతోటి ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, జాగ్రత్తగా గమనించండి. ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. సోషల్ స్టడీస్ మెథడాలజీ గ్రాండ్ టెస్ట్ 26. సోషల్ స్టడీస్ మెథడాలజీ గ్రాండ్ టెస్ట్ 26. సో సోషల్ మెథడాలజీ గ్రాండ్ టెస్ట్ 40 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం కూడా మనకి తెలిసిందే 40 క్వశ్చన్స్ అనేవి ప్రతి టెస్ట్లో కూడా ఉంటాయి. చూడండి, ఫస్ట్ది విద్యా ప్రణాళిక పాఠశాలలో, తరగతి గదులు, గ్రంథాలయంలో, ప్రయోగశాలలో, వర్క్ షాప్లో, ఆట స్థలంలో ఉపాధ్యాయులు విద్యార్థులు ఏర్పడే వివిధ నియత సంబంధాలు అనేక కార్యకలాపాలు జరుగుతాయి. ఈ విధంగా పాఠశాల యావత్తు విద్యా ప్రణాళిక అవుతుంది. ఇది విద్యార్థుల జీవితంలో సంబంధం ఆధారంగా ఉంటుంది అని నిర్వచించింది ఎవరు అని చెప్పేసి ప్రధానంగా అనడం జరిగింది. విద్యా ప్రణాళిక అంటే పాఠశాలలో బోధించేటువంటి పాఠశాలలో, తరగతి గదిలో, ఆ స్థలంలో, గ్రంథాలయంలో విద్యార్థి ఉపాధ్యాయుల మధ్య అనేక నీతి విషయాలు జరుగుతాయి. వీటి ద్వారా విద్యార్థి పొందే సంస్థ అనుభవ సంకల్పమే విద్యా ప్రణాళిక అని చెప్పింది ఎవరు? డిఫరెన్స్ అనమాట. దీనికి సంబంధించి కనీసం మనకి ఒక 15 నుంచి 16 డిఫరెన్సెస్ అనేవి దీంట్లో ఉన్నాయన్నమాట. క్రో అండ్ క్రో, ఆల్బర్ట్, సెల్ అండ్ అలెగ్జాండర్, సెకండరీ విద్యా కమిషన్. దీనికి సంబంధించిన డెఫినేషన్ వచ్చేలాకి చెప్పింది ఎవరంటే సెకండరీ విద్యా కమిషన్ దీన్ని ప్రధానంగా చెప్పడం అనేది జరిగిందనమాట. మరి క్రో అండ్ క్రో ఏం చెప్తున్నాడు? ఓకే, విద్యార్థిని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, నైతికంగా వికాసం చెందించే నిమిత్తం ఒక ప్రణాళిక కావాలి, అదే విద్యా ప్రణాళిక అని చెప్పేసి క్రో అండ్ క్రో చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే ఆల్బర్టీ అనేటువంటి ఆయన కూడా డెఫినేషన్ మనం ఒకసారి తీసుకున్నట్లయితే ఆల్బర్టీ డెఫినేషన్ కూడా మనం గత క్లాసెస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఆల్బర్టీ డెఫినేషన్ని మరి పాఠశాల తన విద్యా లక్ష్యాలను సాధించడానికి ఏర్పాటు చేసింది విద్యా ప్రణాళిక అని చెప్పేసి ప్రధానంగా చెప్పడం జరిగింది. ఈ డెఫినేషన్స్ కనీసం 15 డెఫినేషన్స్ అనేవి దీంట్లో ఉన్నాయి. ప్రధానంగా వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ తర్వాత చూడండి, విద్యా ప్రణాళికను రూపొందించేటప్పుడు విద్యార్థి స్వభావం, సమాజ స్వభావం, విషయ స్వభావం అనే అంశాలని పరిగణలోకి తీసుకోవాలని సూచించింది ఎవరు అని చెప్పేసి ఇక్కడ అడిగాడు. ఇది కరికులం ఫార్మేషన్ చేసినప్పుడు కరికులం అనేది ఒక సమాజానికి సంబంధించింది కాబట్టి, సమాజ భవిష్యత్తుకు సంబంధించింది కాబట్టి, దేశ అభివృద్ధికి సంబంధించింది కాబట్టి కరికులం ఫార్మేషన్ చేసినప్పుడు ప్రధానంగా మనకి కరికులం యొక్క నిర్మాణం విద్యా ప్రణాళిక నిర్మాణంలో ఫస్ట్ విద్యార్థి స్వభావం, అలాగే విషయ స్వభావం, అలాగే సమాజ స్వభావం అనేటువంటి వాటిని పరిగణలో తీసుకోవాలని చెప్పేసి జాకబ్సన్ అనేటువంటి ఆయన చెప్పడం జరిగింది. చూడండి, ప్రోబెల్, జాకబ్సన్, హెర్బర్ట్ మోరిసన్, ఆల్బర్టీ. సో జాకబ్సన్ దీనికి సంబంధించి చెప్పాడు. మరి హెర్బర్ట్ మోరిసన్ యూనిట్ గురించి చెప్పాడు. యూనిట్ అనేది ఎలా ఫార్మేషన్ అవుతుందో యూనిట్ గురించి మోరిసన్ చెప్పడం జరిగింది. అలాగే పాఠశాల తన విద్యా లక్ష్యాన్ని ఏ విధంగా సాధించుకుంటుందో తెలియజేసేది కరికులం అని చెప్పేసి ఆల్బర్ట్ చెప్పాడు, నేర్చుకున్నాం. ప్రోబెల్ మనకి ప్రత్యక్ష అనుభవాల గురించి చెప్పడం జరిగింది. ప్రోబెల్ ఓకే, విద్యార్థి స్వయంగా చేసి తెలుసుకోవడం వల్ల ఎక్కువ అలవాటు సామర్థ్యం దొరుకుతాయి ఓకే అని చెప్పేసి ఈయన విషయాన్ని మాటల ద్వారా నేర్చుకోవడం కంటే పనుల ద్వారా నేర్చుకోవడం వల్ల ఎక్కువ నేర్చుకుంటాడని చెప్పేసి ప్రోబెల్ చెప్పడం జరిగింది అనమాట. సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇచ్చింది జాకబ్సన్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, విద్యా ప్రణాళిక విద్యార్థి మానసిక స్థాయి తగినట్టుగా ఉండాలి. విద్యార్థి అవసరాలు, అభిరుచులు, వయస్సుకు తగ్గ విద్యా ప్రణాళిక రూపొందించాలి. ఎప్పుడైనా కూడా విద్యా ప్రణాళిక నిర్మాణంలో కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి ఉన్నాయి అనమాట. విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు ఈ విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు చాలా ఇంపార్టెంట్. వైల్ ప్రిపరేషన్ ఆఫ్ ద కరికులం, ద curriculum frameworks need to
రిమెంబర్ ది సమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ రిగార్డింగ్ టు ది కరికులం కన్స్ట్రక్షన్ అనమాట. సో దానికి సంబంధించి కొన్ని విద్యా ప్రణాళిక ఎవరైతే నిర్మాణం చేస్తున్నారో వాళ్ళు కొన్ని ప్రిన్సిపల్స్ అనే వాటిని ఏర్పాటు చేసుకోవాలి. అది దీనికి సంబంధించి అడుగుతున్నాను అనమాట. ఏ సూత్రం అంటున్నాడు? సమాజ కేంద్రిక సూత్రమా, ఉపయోగిత సూత్రమా, శిశు కేంద్రిక సూత్రమా, జీవిత కేంద్రిక సూత్రమా? ఇది శిశు కేంద్రికత. అంటే ఎందుకంటే విద్యార్థి మానసిక స్థాయి తగినట్టుగా ఉండాలంటున్నాడు కాబట్టి ఇది దేనికి సంబంధించిందంటే ఇది శిశు కేంద్రికత సూత్రం అని చెప్పేసి అంటున్నాడు. సమాజంలో ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా ఉండాలని చెప్పి సమాజ కేంద్రిక సూత్రం. విద్యార్థికి తను ఏదైతే విద్యా ప్రణాళికలో పొందుపరుస్తున్నామో అది విద్యార్థికి ఉపయోగపడాలని చెప్పేది ఉపయోగిత సూత్రం. ఓకే, విద్యార్థి జీవితంలో పొందేటువంటి అన్ని రకాల అనుభవాలని కలిగించాలని చెప్పేది జీవిత కేంద్రికత సూత్రం. ఇవన్నీ కూడా మరి విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు దాదాపుగా 15 రకాల సూత్రాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. కొన్నిసార్లు ఎగ్జామినేషన్లో ఈ కింది వాటిలో విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు లేనిదేది, సంబంధం లేనిదేది ఎట్లా కూడా అడుగుతూ ఉంటాడు. ఓకే, చాలా జాగ్రత్తగా వాటిని మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. సామాజిక అంశాలను 4వ బిట్ చూడండి. ప్రాధాన్యతనిస్తూ విద్యార్థి శారీరక మానసిక ఉద్వేగ సాంఘిక అభివృద్ధి పెంపొందించేలా అందులో పొందుపరిచే అభ్యసన అనుభవాలు విద్యార్థి నిజ జీవితానికి దగ్గరగా ఉండాలి అని చెప్పేటువంటి సూత్రం ఏది? ఓకే, ఇది కూడా విద్యార్థి యొక్క శారీరక మానసిక ఉద్వేగాలకు సంబంధించింది కాబట్టి ఇది జీవిత కేంద్రిక సూత్రమా, సమైక్యత సూత్రమా, సమాజ కేంద్రిక సూత్రమా, శిశు కేంద్రిక సూత్రమా? ఇక్కడ మనం తీసుకున్నట్లయితే విద్యార్థి శారీరక మానసిక ఉద్వేగాలు అంటున్నాడు కాబట్టి తప్పనిసరిగా ఇది శిశు కేంద్రికత సూత్రం. విద్యార్థి యొక్క శారీరక, ఓకే, అలాగే మానసిక, అలాగే ఉద్వేగ అన్ని రకాల అంశాలని మన కరికులం ఫార్మేషన్లో మనం పరిగణలోకి తీసుకోవాలి. కరికులం ఫార్మేషన్ చేసినప్పుడు ఇలాంటి విద్యార్థికి సంబంధించినటువంటి అన్ని విషయాలను పరిగణలో తీసుకున్నప్పుడు మాత్రమే మరి ఆ యొక్క కరికులం ద్వారా తయారు చేసేటువంటి సిలబస్ అనేది విద్యార్థికి నేర్చుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. రైట్, మరి జీవిత కేంద్రిక సూత్రం తీసుకున్న సమైక్యత సూత్రం. ఓకే, సమైక్యత సూత్రం, నెక్స్ట్ సమాజ కేంద్రిక సూత్రం, ఇవన్నీ కూడా మనము ఆ ప్రిన్సిపల్స్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ అంటే విద్యార్థుల్లో ఉండే వైయక్తిక భేదాలను దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ వైయక్తిక భేదాలు అంటున్నాడు. విద్యా ప్రణాళికను రూపొందించాలి. రైట్, విద్యార్థుల్లో ప్రత్యేక సామర్థ్యాలు స్పెషల్ ఎబిలిటీస్ ఉంటాయి అన్నమాట. స్పెషల్ ఎబిలిటీస్ అనేవి ఉంటాయి. ప్రత్యేక సామర్థ్యాలు, అభిరుచులు వెలికి తీసి వాటిని అభివృద్ధి పరిచే విధంగా విద్యా ప్రణాళిక ఉండాలి అని విద్యా ప్రణాళిక చెప్పేటువంటి సూత్రం ఏదని చెప్పేసి అన్నాడు. ప్రత్యేక సామర్థ్యాలు అంటే మరి సమతుల్యత సూత్రమా, సరళతా సూత్రమా, శిశు కేంద్రిక సూత్రమా, సృజనాత్మక. ఇది ప్రత్యేక సామర్థ్యాలు, దీన్నే క్రియేటివిటీ అంటాం. క్రియేటివిటీ ఎవరిలో అయితే ప్రత్యేక సామర్థ్యాలు అయితే ఉన్నాయో వాళ్ళలో క్రియేటివిటీ అనేది ఉంటుంది అనమాట. స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. దోస్ హు ఆర్ హ్యావింగ్ ద స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ద పర్సన్స్ మస్ట్ బి క్రియేటివ్ అనమాట. సో కాబట్టి ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేటివిటీ అని చెప్పేసి అన్నాం. శిశు కేంద్రిక సూత్రం అని చెప్పుకున్న విద్యార్థి యొక్క శారీరక మానసిక ఉద్వేగ పరిస్థితికి అనుగుణంగా ఓకే విద్యా ప్రణాళికలో పొందుపరిచే విషయాలు ఉండాలని చెప్పేది. ఓకే, సరళత అంటే విద్యా ప్రణాళిక అనేది పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవడానికి వీలుగా ఉండాలని చెప్పేది సరళత సూత్రం. ఇవన్నీ కూడా ఓకే. సమతుల్యత ప్రిన్సిపల్ ఆఫ్ బ్యాలెన్స్ అనమాట. అంటే విద్యార్థికి మరీ కష్టమైన విషయాలు కానీ సులభమైన విషయాలు లేకుండా ఆయా పొందుపరిచే విషయాల మధ్య సమతుల్యత ఉండాలని చెప్పేది సమతుల్యత సూత్రం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, విద్యార్థి 6వది వ్యక్తిగత వికాసం, సామాజిక వికాసం రెండింటినీ సమైక్యపరిచే విధంగా విద్యా ప్రణాళిక ఉండాలి. ఇక్కడ చూడండి, ఏ వికాసాలు వ్యక్తిగత వికాసం, సామాజిక వికాసం రెండింటినీ సమైక్యపరిచే విధంగా విద్యా ప్రణాళిక ఉండాలి. ఇది కీవర్డ్ అనమాట. సమాజంలోని వనరుల లభ్యత, వినియోగం సమాజం అభివృద్ధిపై వైవిధ్యంగా ఉన్నట్లయితే విద్యార్థుల వ్యక్తిగత అవసరాలు, వికాసం, అభిరుచులు వైఖరిలో ఉంటుందని విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం చెప్తుంది. ఇక్కడ వ్యక్తిగత వికాసం, సామాజిక వికాసం సమైక్యపరిచే విధంగా ఉండాలంటున్నాడు. సమగ్ర వ్యక్తిత్వ సూత్రమా, సమైక్యత సూత్రమా, సమగ్ర అనుభవ సూత్రమా, పరిరక్షణ సూత్రం? ఇది సమైక్యత సూత్రం. ఏంటంటే ఆన్సర్ సమైక్యత సూత్రం. పరిరక్షణ సూత్రం అంటే ఏంటి? మనకు సంస్కృతి సాంప్రదాయాన్ని, పర్యావరణాన్ని ఓకే పరిరక్షించే విధంగా విద్యార్థికి అలాంటి అనుభవాలను మనము విద్యా ప్రణాళిక ద్వారా పొందుపరచాలని తెలియజేసేదే పరిరక్షణ సూత్రం. విద్యార్థి సమగ్ర వ్యక్తిత్వ సూత్రం. విద్యార్థి యొక్క సమగ్ర వ్యక్తిత్వానికి సంబంధించిన అన్ని రకాల అంశాలు విద్యా ప్రణాళికలో పొందుపరచాలని తెలియజేసేదే సమగ్ర వ్యక్తిత్వ సూత్రం. ఇవన్నీ కూడా మనము ఈ యొక్క విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాల్లో ప్రధానంగా తెచ్చడం జరుగుతుంది. సరైన విద్యా ప్రణాళిక విద్యార్థుల్లో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అంశాల్లో మార్పు తీసుకొని వచ్చి వారిని పరిపూర్ణంగా తయారు చేసినట్టుగా
కావాల్సిన అన్ని రకాల అనుభవాలు విద్యా ప్రణాళిక అందించాలి. ఇంకా పరిపూర్ణంగా తయారు చేయాలి. పరిపూర్ణంగా విద్యార్థిని అన్ని విధాలుగా విద్యార్థిని పరిపూర్ణంగా తయారు చేయాలి. అది ఏ సూత్రం అని చెప్పేసి అడుగుతున్నాడు. సో పరిపూర్ణంగా తయారు చేయాలి కాబట్టి సమగ్ర వ్యక్తిత్వ సూత్రం అని చెప్పి చెప్పుకోవచ్చు. జాగ్రత్తగా అంటే క్వశ్చన్ చూడండి ఒకసారి. సరైన విద్యా ప్రణాళిక విద్యార్థుల్లో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అంశాలు మార్పు తీసుకొచ్చి వారిని పరిపూర్ణంగా తయారు చేసినట్టుగా ఉండాలి అంటున్నాడు. సో దానికి కావాల్సిన అన్ని రకాల అనుభవాలని విద్యా ప్రణాళిక అందించాలనేది విద్యా ప్రణాళిక సూత్రం అంటే అది సమగ్ర వ్యక్తిత్వ వికాస సూత్రం. మరి పరిణామ క్రమాధార సూత్రం అంటే సమాజం అనేది నిరంతరం మారుతూ ఉంటుంది కాబట్టి మారేటువంటి సమాజం గురించినటువంటి విషయాలను కూడా విద్యార్థికి పొందుపరచాలని చెప్పేది పరిణామ క్రమాధారిత సూత్రం. సమైక్యత సూత్రం అంటే వ్యక్తిగత అవసరాన్ని, సామాజిక అవసరాన్ని సమైక్యం చేయాలని చెప్పేది సమైక్య సూత్రం. పరిరక్షణ సూత్రం గురించి చెప్పుకున్నాం. పర్యావరణాన్ని కావచ్చు, సమైక్యత సాంప్రదాయాన్ని పరీక్షించే విధంగా విద్యా ప్రణాళికలో విషయాలను ఉండాలి అని చెప్పేది పరిరక్షణ సూత్రం అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్, ఏ జాతీయ విద్యా విధానం 10 మౌలిక అంశాలను సూచించింది? ఏ జాతీయ విద్యా విధానం 10 మౌలిక అంశాలను సూచించింది? మనకి ముఖ్యంగా తీసుకున్నట్లయితే 10 మౌలిక అంశాల గురించి మనం అనేక సార్లు కూడా గత పేపర్లో డిస్కస్ చేశాం. ఓకే, ఏంటి 1988 జాతీయ విద్యా విధానమా, 1986 జాతీయ విద్యా విధానమా, 2000 జాతీయ విద్యా విధానమా, 1989 జాతీయ విద్యా విధానం అనేది లేదు. నెక్స్ట్ 1988 జాతీయ విద్యా విధానం అనేది లేదు. 1986 జాతీయ విద్యా విధానం ఎన్పిఈ 1986 అంటాం. ఎన్పిఈ 1986 దీంట్లో ముఖ్యంగా 10 కోర్ ఎలిమెంట్స్ గురించి చెప్పడం జరిగింది. 10 కోర్ ఎలిమెంట్స్ గురించి ప్రధానంగా డిస్కస్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. రైట్, మరి ఈ యొక్క 1986 జాతీయ విద్యా విధానం ఆధారంగానే 1988లో మరి 88లో ఎన్సీఆర్టీ కరికులం ఫార్మేషన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 1988-89లో మరి ఈ కరికులం అనే దాన్ని మనము అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని సవరణలు చేసి మరలా మరి 1993-94లో మరలా దీన్ని సవరించి మళ్ళీ మరి నూతనమైనటువంటి పాఠ్యపుస్తకాలను 93-94 ఆంధ్రప్రదేశ్లో వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది జరిగిందనమాట. మరి ఈ విద్యా విధానాలకు వచ్చినట్టయితే మనకి ప్రధానంగా 1968లో మరి జాతీయ విద్యా విధానం, అలాగే 1986లో జాతీయ విద్యా విధానం, 2000లో జాతీయ విద్యా విధానం, అలాగే 2005లో జాతీయ విద్యా విధానం, అలాగే 2020లో ఇప్పుడు ఎన్పిఈ 2020 అంటున్నాం. ఇలాగ ఎన్నో రకాల జాతీయ విద్యా విధానాలను ఏర్పాటు చేస్తారు. ఈ జాతీయ విద్యా విధానం ఎందుకు ఏర్పాటు చేస్తారంటే సమాజంలో మరి ప్రజల యొక్క అవసరాలు పెరుగుతున్నాయి కాబట్టి మరి ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా విద్యా విధానాన్ని కూడా మనం మార్చాలి కాబట్టి ఆ మార్చేటువంటి క్రమంలో మరి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జాతీయ విద్యా విధానాన్ని ఏర్పాటు చేసి మరి విద్యా వ్యవస్థలో ఎన్నో రకాల సమూలమైన మార్పులు తీసుకురావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ జాతీయ విద్యా విధానం వల్ల మరి ప్రస్తుతం సమాజంలో వచ్చేటువంటి మార్పులు ఏదైతే ఉన్నాయో ఆ మార్పుల్ని మన విద్యా విధానంలో ఏర్పాటు చేసి ప్రస్తుత సమాజానికి తగ్గట్టుగా ఎడ్యుకేషన్ అనే దాన్ని మనకు అందించడానికి అవకాశం అనేది ఉంది. ఈ విధంగా ప్రభుత్వం మొట్టమొదటిసారిగా 1968 మొదటి జాతీయ విద్యా విధానం ఏర్పాటు చేయడం జరిగింది. 1986 జాతీయ విద్యా విధానం ద్వారా జాతీయ స్థాయిలో ఒక కరికులం అనే దాన్ని ఫార్మేషన్ చేశారు. ఈ కరికులం అనే దాన్ని ఎన్సీఆర్టీ వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది. ఎన్సీఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. వీళ్ళు జాతీయ స్థాయిలో మరి 1961లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఢిల్లీలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. దీనికి ముఖ్యంగా 5 ప్లేస్లో ఆర్ఐఎస్ ఉన్నాయి. దీన్ని రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటాం. అంతకుముందు వీటిని రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేవాళ్ళు. వీటిలో ముఖ్యంగా తీసుకుంటే మనకి సౌత్కి వచ్చేసరికి మైసూర్లో ఉంది, మనకి మైసూరు, అలాగే భోపాల్, షిల్లాంగ్, ఓకే, భువనేశ్వర్, అజ్మీర్, ఓకే, 5 ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా మనకి నెల్లూరులో కూడా ఆర్ఐ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి అది రన్నింగ్లోకి రావడానికి అవకాశం అనేది ఉంది. ఈ ఆర్ఐలో నెల్లూరులో మనకి ఆర్ఐ వస్తే మనకి ఈ యొక్క సౌత్ సంబంధించి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ యొక్క ఈ స్టేట్స్ అన్నీ కూడా ఆర్ఐలో అనుసంధానం కావడానికి అవకాశం ఉందన్నమాట. ఈ జాతీయ విద్యా విధానాలు అనేవి ప్రస్తుత సమాజంలో వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఓకే, ఈ ఎన్సీఆర్టీ వాళ్ళు ఈ యొక్క కరికులం అనే దాన్ని ఫార్మేషన్ చేస్తారు. ఈ కరికులం ఆధారంగా సిలబస్ తయారు చేస్తారు. ఈ సిలబస్ ఆధారంగా ఎస్సీఆర్టీ వాళ్ళు తయారు చేస్తారు. ఎస్సీఆర్టీ అనేది స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి బాడీ. ఇది పాఠశాల స్థాయిలో స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి పాఠశాల స్థాయి యొక్క సిలబస్ అనే దాన్ని ఫ్రేమ్ చేయడం, టీచర్లు ట్రైనింగ్ ఇవ్వడం, మాడ్యూల్స్ని ప్రిపేర్ చేయడం, ఇవన్నీ కూడా ఎస్సీఆర్టీ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఎస్సీఆర్టీ వాళ్ళు ఏం చేసినా కూడా ఎన్సీఆర్టీ వాళ్ళ గైడ్లైన్స్కి అనుగుణంగా వీళ్ళు చేయడం అనేది జరుగుతుంది అనమాట. రైట్, నెక్స్ట్ అండి, సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికలో 10 మౌలిక అంశాల్లో లేనిది ఏంది? స్త్రీ పురుష సమానత్వమా, చిన్న కుటుంబ భావన, సామాజిక గౌరవతత్వం, సుస్థిర అభివృద్ధి. మరి 10 మౌలిక అంశాల్లో మనం తీసుకుంటే భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర, ఓకే, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులు బాధ్యతలు, జాతీయ భవన వికాసం, సాంస్కృతిక సాంప్రదాయాల పరిరక్షణ, ఓకే, చిన్న కుటుంబం భావన,
ఓకే, అలాగే సామాజిక అవరోధాల తొలగింపు, ఓకే, శాస్త్రీయ దృక్పథం, పర్యావరణ పరిరక్షణ, ఓకే, ఇలాగా మొత్తంగా మనకి 10 రకాల అంశాలని మరి 10 రకాల అంశాలని మనకు సాంఘిక శాస్త్రం ద్వారా మనకి సాధించాలని చెప్పేసి 1986 జాతీయ విద్యా విధానం తెలియజేయడం జరిగింది. దాంట్లో లేనిది ఏంటి అని చెప్పేసి అడిగాడు, చాలా అరుదుగా అడుగుతుంటాడు. సో ఇక్కడ దీంట్లో చిన్న కుటుంబ స్త్రీ పురుష సమానత్వం ఉంది, ఓకే, చిన్న కుటుంబ భావన ఉంది, సామాజిక అవరోధాల తొలగింపు, సుస్థిర అభివృద్ధి అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ అంట. దీన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది లేదు, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది లేదు. ఏముంది మరి? పర్యావరణ పరిరక్షణ అయితే ఉంది, పర్యావరణ పరిరక్షణ అనేది అయితే ఉంది, కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది దీంట్లో లేదు. ఆ 13 అంశాలు చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ తరచుగా అడుగుతుంటాడు. అలాగే వీటికి సంబంధించి కొన్ని అప్లికేషన్ టైప్లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఆడడానికి కూడా అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆదేశ సూత్రాలు అనేటువంటి అంశాన్ని విద్యార్థికి బోధించడం ద్వారా ఓకే ఏ యొక్క మౌలిక అంశం సాధించబడుతుందంటే స్త్రీ పురుష సమానత్వం. ఓకే, కుటుంబం అనేటువంటి పాఠాన్ని బోధించడం ద్వారా చిన్న కుటుంబం భావన అనేటువంటి మౌలిక అంశం సాధించబడుతుంది. అలాగే సామాజిక అవరోధాల తొలగింపు అంటే సమాజంలో సంఘ సంస్కృతోద్యమం ఇలాంటి వాటిని ఏర్పాటు చేయడం ద్వారా ఏమి మరి మౌలిక అంశం సాధించబడుతుందంటే సామాజిక అవరోధాల తొలగింపు. భారతదేశ స్వాతంత్రోద్యమం అనే పాఠం ఏర్పాటు చేయడం ద్వారా సాధించబడిన మౌలిక అంశం ఏంటంటే భారతదేశ స్వాతంత్రోద్యమం చరిత్ర. 1857 తిరుగుబాటు పాఠ్యాంశం ఏర్పాటు చేయడం ద్వారా సాధించబడిన మౌలిక అంశం ఏంటంటే భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర. భారత రాజ్యాంగం అనేటువంటి పాఠ్యాంశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సాధించబడే మౌలిక అంశం ఏంటంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులు విధులు. ఒక జాతిగా భారతదేశం అనేటువంటి పాఠ్యాంశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సాధించబడే మౌలికాంశం ఏంటంటే ఓకే జాతీయ భావన వికాసం. భారతదేశ సంస్కృతి మేధోపరమైన జాగృతి అనే పాఠ్యాంశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సాధించబడే మౌలికాంశం ఏంటంటే మనకి సాంస్కృతిక పరిరక్షణ, సాంస్కృతిక సాంప్రదాయాల పరిరక్షణ అని చెప్పి చెప్పవచ్చు అనమాట. ఓకే, అలాగే స్త్రీ పురుష సమానత్వం. సో ఇలాగా మనకి అప్లికేషన్ ఓరియంటెడ్లో కూడా మనకి ఎగ్జామినేషన్లో బిట్స్ ఆడడానికి అవకాశం ఉంది. సో ఏ విధంగా అడిగినా కూడా మనము ఎగ్జామినేషన్లో బిట్స్ పెట్టడానికి మనము సంసిద్ధంగా ఉండాలి. సబ్జెక్ట్ అంతా కూడా కంప్లీట్గా మనం నేర్చుకోవాలి. ఎక్కడ కూడా ఎగ్జామినేషన్కి వెళ్ళవేలోపు ఇక మెథడాలజీలో నాకు ఏ డౌట్ లేదనేటువంటి కాన్సెప్ట్లో మన అభ్యర్థులందరూ కూడా ఎగ్జామినేషన్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. సో ఆ విధంగా మరి మీ అందరిని కూడా నేను ట్రైనప్ చేస్తాను. సో మీకు ఏదైతే సందేహాలు ఉన్నా కూడా నేను నివృత్తి చేయడానికి ఎప్పుడు కూడా మీరు సిద్ధంగా ఉంటాను. మన టార్గెట్ ఒకటే, ఏపీలో కానీ తెలంగాణలో కానీ మన విద్యార్థులు ఓకే ఏపీలో అయితే 20కి 20 మార్కులు, తెలంగాణలో అయితే 16 మార్కులు సాధించే విధంగా మన విద్యార్థులు తప్పనిసరిగా ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్, ఈ కింది వాటిలో సరికానిదేది? ఈ కింది వాటిలో ఇలాగ అడుగుతుంటాడు ఎగ్జామినేషన్లో. ఇలాగ అడిగినప్పుడు సబ్జెక్ట్ మీద ఎవరికైతే కమాండ్ ఉంటుందో అలాంటి వాళ్ళే మన ఎగ్జామినేషన్లో బిట్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో చూడండి, 1968లో జాతీయ విద్యా విధానం రూపొందించబడింది. దాని ఆధారంగా 75లో మొదటి జాతీయ విద్యా ప్రణాళిక చట్టాన్ని నిర్మించారు. 76లో 44వ రాజ్యాంగ సవరణలు ఉమ్మడి జాబితాలో చేర్చారు. 1986లో జాతీయ విద్యా విధానం రూపొందించారు. జాతీయ విద్యా ప్రణాళిక పునఃపరిశీలిస్తూ ఎన్సెప్ట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం తీసుకుంటే 76లో జరిగింది, 1976లో జరిగింది, 1976లో జరిగింది మనకు వచ్చేసరికి 42వ రాజ్యాంగ సవరణ. 1978లో జరిగింది ఓకే 44వ రాజ్యాంగ సవరణ. కాబట్టి ఇక్కడ రాజ్యాంగ సవరణ సంబంధించిన విషయాలు తప్పుగా ఇచ్చారు కాబట్టి ఇది రెండవది తప్పుగా ఉన్నట్టుగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. మనకి మెథడాలజీలో ప్రతి లైన్ కూడా చాలా ఇంపార్టెంట్, ప్రతి లైన్ కూడా చాలా కూలంకుషంగా మనం అధ్యయనం చేసినప్పుడు మాత్రమే ఇలాంటి బిట్స్ మనం పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ చూడండి, విద్యా ప్రణాళిక నిర్మాణం కోసం ఎన్సెప్ 2005 ఏ మార్గదర్శకాలను అందజేసింది? మరి విద్యా ప్రణాళిక ఈ ఎన్సెప్ 2005 అనేది ఏర్పాటు కావడానికి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి కమిటీ ఏదంటే ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ. ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ. ఈ యశ్పాల్ కమిటీ చెప్పినటువంటి అంశం ఏంటంటే లెర్నింగ్ వితౌట్ బర్డెన్. లెర్నింగ్ వితౌట్ బర్డెన్. లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనేటువంటి కాన్సెప్ట్ని యశ్పాల్ కమిటీ తీసుకొని రావడం జరిగింది. ఈ లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనేటువంటి కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనకి ఎన్సెప్ 2005 అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఎన్సెప్ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. ఈ కరికులం అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తయారు చేస్తున్న విషయాన్ని కూడా గతంలో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. విద్యా ప్రణాళిక అనేది ఒక దేశం యొక్క విద్యా విధానాన్ని శాసిస్తుందని చెప్పేసి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. విద్యా ప్రణాళిక బాగుంటే మరి ఆ దేశంలో
ఆ దేశంలో ఆర్థికాభివృద్ధిగా ముందుకెళ్ళడానికి కూడా అవకాశం అనేది ఉంది. మంచి స్కిల్ఫుల్ పర్సన్స్ అనేవాళ్ళు మరి రూపొందడానికి అవకాశం అనేది ఉంది. అయితే ఎన్సెఫ్ 2005 ప్రధానంగా కొన్ని ప్రిన్సిపల్స్ గురించినటువంటి అంశాలను ఫోకస్ చేసింది. ఏంటంటే జ్ఞానాన్ని పాఠశాల వెలుపల జీవితంతో అనుసంధానం చేయడం, అలాగే బట్టి విధానం స్వస్తి పలికి అభ్యాసం అర్థవంతంగా జరిగేట్లు చూడడం, అభ్యాసకులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం చేయకుండా పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు అవకాశాలు కల్పించడం, మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను విలువలు కాపాడడం కోసం శ్రద్ధ తీసుకోవడం. ఓకే, ఇవన్నీ కూడా. అలాగే మూల్యాంకన విధానంలో కూడా కొన్ని మార్పులు తీసుకొని రావాలని చెప్పేసి ప్రధానంగా 5 రకాల అంశాల గురించి ఎన్సెఫ్ ప్రధానంగా ఫోకస్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మరి ఇక్కడ మనం తీసుకుంటే అంతకుముందు మన పాఠశాలలో మరి విద్యా విధానం మనం తీసుకుంటే బట్టి విధానం అనేది ఎక్కువగా మనకు అందుబాటులో ఉంది. మరి బట్టి విధానం ద్వారా విద్యార్థుల్లో విశ్లేషణాత్మక సామర్థ్యాలు ఓకే ఇవన్నీ కూడా డెవలప్ కావట్లేదు, థింకింగ్ పవర్ సరిగా ఉండలేదు, ఓకే సమాజాన్ని అవగాహన చేసుకోలేకపోతున్నాడనే ఉద్దేశంతో ఇప్పుడు పాఠ్యపుస్తకాలు మొత్తం కూడా సమూలంగా మార్పులు చేసి ఎన్సెఫ్ 2005 ప్రకారము ఓకే సమాజాన్ని ఓకే పాఠశాల తరగతి గదిని రెండింటిని కూడా కోఆర్డినేట్ చేయడం జరిగింది ఫస్ట్ పాయింట్లో. అలాగే మరి అంతకుముందు విద్యార్థులు బట్టి పట్టేవాళ్ళు, ఈ బట్టి విధానం అనేది వద్దు అని చెప్పేసి ఎన్సెఫ్ 2005 ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది. బట్టి విధానం స్వస్తి పలికి మరి ఆ అర్థవంతమైన అభ్యాసం జరిగేటట్టు చూడాలని చెప్పి చెప్తుంది. అందుకే పిల్లలకి ఎక్కువ అవకాశం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే అభ్యసన పాఠ్యపుస్తకాలకి పరిమితం కాకుండా మరి పిల్లల సమగ్ర అభివృద్ధికి మరి ప్రణాళికలో మనకి అవకాశం ఇవ్వాలి. అందుకు పాఠ్యాంశాలే కాకుండా సహపాఠ్యాంశాలు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది. పాఠ్యాంశాలు ప్లస్ సహపాఠ్యాంశాలు, సహపాఠ్యాంశాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు ప్రధానంగా చెప్పడం అనేది జరిగింది. అలాగే ఇవన్నీ కూడా మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ విలువను కాపాడడం కోసం శ్రద్ధ తీసుకోవడం, ఇవన్నీ కూడా ఎన్సెఫ్ 2005 ప్రధానంగా ఫోకస్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మరి వీటిలో మరి ఏంటో మార్గదర్శకాలను అందజేస్తుంది అని చెప్పేసి అడిగాడు. దీంట్లో ఏబిసిడి అన్ని కూడా కరెక్ట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అన్ని కూడా కరెక్టే ఎన్సెఫ్ 2005 చెప్పినటువంటి విషయాలు అని చెప్పేసి విషయాన్ని మనం గుర్తించాలి ఫ్రెండ్స్. అలాగే 12 చూడండి ఫ్రెండ్స్, ఎన్సెఫ్ 2005కి సంబంధించి కింద వాటిలో సరికానిది ఏదన్నాడు. సరికానిది ఏది ఎన్సెఫ్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మోడల్ పేపర్ ప్రధానంగా మరి కరికులంలో ఫ్రేమ్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే కరికులంలో ఎక్కువ బిట్స్ అడుగుతున్నాడు. ఈ ఏరియాలో మన వాళ్ళకి చాలా మైనస్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. ఈ ఏరియాలో ఎక్కువ బిట్స్ పోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ ఏరియాను బాగా చదవాలి. దాంట్లో ఇక్కడ ప్రాథమిక స్థాయి సాంఘిక శాస్త్ర అభ్యాస లక్ష్యాలు, మాధ్యమిక స్థాయి అభ్యాస లక్ష్యాలు, ప్రాథమిక స్థాయి అభ్యాస లక్ష్యాలు, ఓకే మాధ్యమిక స్థాయి అభ్యాస లక్ష్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిలో గత డిఎస్సీలో కూడా బిట్స్ అనేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. సంబంధం సరికానిది ఏది అంటున్నాడు. పాఠ్యాంశాలు అర్థవంతంగా ఉండి పిల్లల మానసిక స్థాయి తగిన విధంగా ఉండాలి, భారత రాజ్యాంగ విలువలు కాపాడే విధంగా ఉండాలి, ఒక స్థాయి మరొక స్థాయికి సంబంధం ఉండకూడదు, అలాగే అన్ని సబ్జెక్టులో క్రియాశీలకు సంబంధించినటువంటి విలువలు ధోరణులు పెంచాలని చెప్పేసి 4 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. సంబంధం లేని చూడండి, ఇది కరెక్టే ఇక్కడ చూడండి, ఒక స్థాయికి మరొక స్థాయి సంబంధం ఉండకూడదు అన్నాడు. సంబంధం తప్పనిసరిగా ఉండాలి. ప్రాథమిక స్థాయి పాఠ్యాంశాలకి మాధ్యమిక స్థాయి పాఠ్యాంశాలకి సంబంధం ఉండాలి, మాధ్యమిక స్థాయి పాఠ్యాంశాలకి ఉన్నత స్థాయి పాఠ్యాంశాలకి సంబంధం తప్పనిసరిగా ఉండాలి. అలాగే సంబంధం ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థి సంపూర్ణంగా నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ ఎన్సెఫ్ 2005కి సంబంధించి సరికానిది ఏదని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి అడిగాడు. వివిధ సబ్జెక్టుల మధ్య సంబంధం ఉండి పిల్లల నిజ జీవిత అనుభవాలతో అనుసంధానం కలిగి ఉండాలి. అలాగే కళాత్మక విలువలు, భారతీయ సంస్కృతి కళను గౌరవించే విధంగా ప్రతి స్థాయిలో విద్యాప్రణాళికలో స్థానం కల్పించాలి. ప్రతి సబ్జెక్టులో విద్యా సాంఘిక శాస్త్రం ఐసీటీ ఉపయోగించుకునే వీలు తప్పనిసరి కాదు. ఓకే పాఠశాల కళాశాల విద్యాప్రణాళికలో అనుసంధానం ఉండాలి. ఇక్కడ చూడండి, ప్రతి సబ్జెక్టులో విద్యా సాంకేతిక శాస్త్రం ఐసీటీ ఉపయోగించుకునే వీలు తప్పనిసరి కాదు అంటున్నాడు. తప్పనిసరిగా ప్రతి సబ్జెక్టులో కూడా విద్యా సాంకేతిక శాస్త్రాన్ని ఐసీటీని ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో దీన్ని మన ప్రతి సబ్జెక్టులో ఇన్వాల్వ్ చేసుకోవాలి. ఆ ఐసీటీని ఉపయోగించి మన సబ్జెక్ట్ని విద్యార్థులు సులభంగా నేర్చుకునేటువంటి పద్ధతుల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎన్సీపీ చెప్పింది. సరికాదు అన్నాడు కాబట్టి ఇది మూడోది సరికాదు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే 14 చూడండి ఫ్రెండ్స్, ఈ కింది వాటిలో సరికానిది ఏదన్నాడు. ఇంకా సరికానిది ఏదన్నాడు, ప్రవర్తనవాదం. దీనిలో విషయ జ్ఞానంతో పాటు విద్యార్థుల మార్పుకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రవర్తనవాద విద్యా ప్రణాళికలో ఉపాధ్యాయుడు కేవలం విద్యా ప్రణాళికను అమలు చేసే సాధనాల యంత్రంగా ఉండిపోతాడు. అలాగే ప్రవర్తనవాద విద్యా ప్రణాళికలు విద్యార్థులకు పూర్వ అనుభవాలు, పూర్వ జ్ఞానానికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఓకే నిర్మాణాత్మకంలో జ్ఞానాన్ని నిర్వేశించగలరు, వెలికి తీయగలరు జ్ఞానం. ఇది కరెక్టే, ఇది తప్పు ఫ్రెండ్స్, ఇది కరెక్టే, అన్ని కూడా కరెక్ట్గానే ఉన్నాయి. సరికాంతి వచ్చేకి మూడో చూడండి, ప్రవర్తనవాద విద్యా ప్రణాళికలో విద్యార్థుల పూర్వ అనుభవాలకి పూర్వజ్ఞానానికి
ఓకే ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుందన్నాడు, ఇక్కడ జరగదు ఫ్రెండ్స్. ఓకే ప్రవర్తనవాద విద్యా ప్రణాళిక, విషయ కేంద్రీకృత విద్యా ప్రణాళిక, ప్రవర్తనవాద విద్యా ప్రణాళిక, నిర్మాణాత్మక విద్యా ప్రణాళిక, ఈ విధంగా మనకు విద్యా ప్రణాళిక నిర్మాణం అనేది పూర్వకాలం నుంచి ఇప్పటివరకు అనేక విధాలుగా మారుతూ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రవర్తనవాద విద్యా ప్రణాళికలో ఉపాధ్యాయుడు కేవలం విద్యార్థులకి పాఠ్యాంశాన్ని అందించేటువంటి వాడుగా ఉంటాడు. విద్యార్థి ప్రవర్తన మార్చడమే ఉపాధ్యాయుని యొక్క ధ్యేయంగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ పిల్లల్లో పరిశీలించడం, గుర్తించడం, వర్గీకరించడం మొదలైన శిశు నైపుణ్యాలు పెంపొందించడం ఏ దశలో సాంఘిక శాస్త్ర బోధన లక్ష్యం. దీని ప్రకారం మనం తీసుకుంటే ప్రాథమిక స్థాయి లక్ష్యాలు, ప్రాథమిక స్థాయిలో, అలాగే ప్రాథమికోన్నత స్థాయిలో, అలాగే సెకండరీ స్థాయిలో లక్ష్యాలు వేరుగా ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిలో తప్పనిసరిగా గత డిఎస్సిలో కూడా బిట్ ఎగ్జామినేషన్ అడిగాడు. ఎక్కడైతే మనకి వీక్ ఏరియా ఉంటుందో ఆ వీక్ ఏరియాలోకి వెళ్ళి బిట్స్ ఆడడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మనము ఒక్కొక్క పాఠ్యాంశాన్ని 2-3 సార్లు మనం చదువుకోవాలి. ఓకే ఎక్కువ బిట్స్ మనం ప్రాక్టీస్ చేయాలి, సందేహాలు నివృత్తి చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఫ్రెండ్స్ నా నెంబర్ 9660684660 నెంబర్ కాల్ చేయండి. ఓకే ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, మరి ఇది దేనికి సంబంధించింది? ప్రాథమిక స్థాయా, ప్రాథమికోన్నత స్థాయా, సెకండరీ స్థాయా, మాధ్యమిక స్థాయి స్థాయా? సో ఇది ప్రాథమిక దశకు సంబంధించింది. ఈ ప్రాథమిక దశలో ప్రధానంగా 3 రకాల అంశాలు ఉంటాయి. 3 రకాల అంశాల గురించి విద్యార్థి నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అందులో ఫస్ట్ది పిల్లల్లో పరిశీలించడం, గుర్తించడం, వర్గీకరించడం మొదలైన శిశు నైపుణ్యాలు పెంపొందించడం ఈ దశలో నేర్చుకుంటాడని చెప్పి చెప్తున్నాడు. అలాగే 16 చూడండి, పిల్లల్లో సహజ సాంఘిక పరిసరాలు వాటి మధ్య గల సంబంధం పట్ల అవగాహన ఏర్పరచడం సాంఘిక శాస్త్ర బోధనలో లక్ష్యం. ఏ స్థాయి అన్నాడు? ప్రాథమికోన్నత, సెకండరీ, ప్రాథమిక. ఇది కూడా ప్రాథమిక స్థాయికి సంబంధించిందే అని చెప్పవచ్చు. ప్రాథమిక స్థాయిలో ప్రధానంగా మనకి 3 అంశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, పిల్లల్లో సాంఘిక అంశాల పట్ల సునిశ్చితత్వం, వైవిధ్యం పట్ల గౌరవం పెంచడం అనేది సాంఘిక శాస్త్ర బోధనా లక్ష్యం. ఎన్సెట్ ప్రకారం అంటే మాధ్యమిక, ప్రాథమికోన్నత ఇది కూడా ప్రాథమిక స్థాయికి సంబంధించినటువంటి లక్ష్యం అని చెప్పుకోవచ్చు. అంటే ప్రాథమిక స్థాయిలో పాఠ్యపుస్తకాలు అనేది ఎలా ఉండాలి దానికి సంబంధించి ఎన్సెట్ 2005 కొన్ని రకాల అంశాలని పరిశీలించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా పిల్లల్లో సాంఘిక అంశాల పట్ల సునిశ్చితత్వం, వైవిధ్యం పట్ల గౌరవం ఇవన్నీ కూడా పెంచాలని చెప్తుంది. అలాగే పిల్లల్లో సహజ సాంఘిక పరిసరాలు వాటి మధ్య గల సంబంధం పట్ల అవగాహన పెంచాలని చెప్తుంది. అలాగే పిల్లల్లో పరిశీలించడం, గుర్తించడం, వర్గీకరించడం మొదలైన శిశు నైపుణ్యాలు పెంపొందించాలని చెప్పేసి ముఖ్యంగా ప్రాథమిక స్థాయి గురించి చెప్పడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే విద్యార్థుల్లో స్థానిక స్వపరిపాలన పట్ల అవగాహన కలుగజేయడం ఏ సాంఘిక శాస్త్ర లక్ష్యం. ఇక్కడ విద్యార్థులకి చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను పరిచయం చేసిన తర్వాత ముఖ్యంగా మనకి ప్రాథమికోన్నత స్థాయిలో ముఖ్యంగా విద్యార్థికి స్థానిక స్వపరిపాలన సంస్థల పట్ల అవగాహన పెంచాలి. ప్రాథమిక దశ, సెకండరీ, మాధ్యమికోన్నత అన్నాడు. మాధ్యమికోన్నత అనేది మనకి ఎక్కడ కూడా లేదు టెక్స్ట్ బుక్లో. సో ఇక్కడ ఈ 3 ఉన్నాయి, ప్రాథమిక, సెకండరీ, ప్రాథమికోన్నత అని చెప్పేసి మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత విద్యార్థి ఏ విద్యాదశలో చరిత్ర, బహుత్వ భావంతో బోధించడం జరుగుతుంది. ఓకే ఇది దీని ఎన్సెట్ 25 ప్రకారం మాధ్యమికోన్నత, ప్రాథమిక, సెకండరీ, ప్రాథమికోన్నత దశలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే 20 చూడండి, విద్యార్థి ఈ దశలో భౌగోళిక, చారిత్రక, ఆర్థిక, రాజనీతి అంశాలతో జోడించి అవగాహన చేసుకుంటాడు. ప్రాథమికోన్నత, మాధ్యమిక ఇది కూడా ప్రాథమికోన్నత దశలో ఇవన్నీ కూడా విద్యార్థులు జరుగుతాయి ఫ్రెండ్స్. విద్యార్థుల్లో ఏ దశలో విద్యార్థులు ఊహాత్మక నైపుణ్యాలు, విశ్లేషణ నైపుణ్యాలు, విద్యార్థులు ఆర్థిక సామాజిక మార్పులు సంబంధించిన ప్రక్రియలు, ఆధునిక సమకాలీన భారతీయ ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి గురించి నేర్చుకుంటారు. ఇప్పుడు విద్యార్థులు ఊహాత్మక నైపుణ్యాలు, విశ్లేషణాత్మక సామర్థ్యాలు ఇవన్నీ కూడా మనకి సెకండరీ స్థాయిలో వస్తాయి ఫ్రెండ్స్. సెకండరీ దశలో ఇవన్నీ కూడా విద్యార్థుల్లో సెకండరీ విద్యలో ఉంటాయి అన్నమాట. సెకండరీ స్థాయిలో ఇవన్నీ కూడా విద్యార్థులు జరగడానికి అవకాశం అనేది ఉంది. అంటే ప్రాథమిక స్థాయిలో పిల్లల్లో ఎలాంటి అంశాలు మనం పొందుపరచాలి, ప్రాథమిక స్థాయిలో ఎలాంటి అంశాలు పొందుపరచాలి, మాధ్యమిక స్థాయిలో ఎలాంటి అంశాలు పొందుపరచాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటిని బేస్ చేసుకొని మనకి టెక్స్ట్ బుక్స్ అనే ఫార్మేషన్ కావడం జరుగుతుంది. ఇది సెకండరీ దశకు సంబంధించింది. అలాగే ఈ దశలో విద్యార్థులు సామాజిక ఆర్థిక అంశాలైన పేదరికం, బాల కార్మికులు, దారిద్ర్యం, నిరక్షరాస్యత, ఇతర అసమానతలకు దారితీసే అంశాల గురించి విమర్శాత్మకంగా పరిశీలించగలుగుతారు.
మరి ఇది రావాలంటే కొద్దిగా పిల్లవాడి కొంత ఏజ్ అనేది ఉండాలి కాబట్టి అది ప్రాథమిక సెకండరీ, ఇది కూడా సెకండరీ దశకు సంబంధించిందే అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సెకండరీ స్థాయి. ఈ దశలో విద్యార్థులు ఆ ప్రజాస్వామ్య లౌకికవాద ప్రతి సమాజంలో పౌరుల హక్కులు విధుల గురించి అవగాహన చేసుకుంటారు మరియు రాజ్యాంగ నియమాలను పరీక్షించడంలో రాజ్యం చేపట్టినటువంటి బాధ్యతలు అర్థం చేసుకుంటారు. ఇవన్నీ కూడా ఏ స్థాయి? హైయర్ సెకండరీనా ప్రాథమిక, ఇది కూడా సెకండరీ స్థాయికి సంబంధించిందే అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ దశలో సమకాలీన అంశాలు, భారతదేశం ఎదుర్కొన్న ఆర్థిక సామాజిక సవాళ్లు ప్రాధాన్యత ఉంటుంది. ఇది కూడా మనకి సెకండరీ స్థాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సెకండరీ స్థాయి. భూగోళ శాస్త్రంలో పర్యావరణ పరిరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, రాజనీతి శాస్త్రంలో భారత రాజ్యాంగ నిర్మాణం, విలువలు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, న్యాయం, గౌరవం, బహుత్వం, ప్రేరణ నుంచి విముక్తి మొదలైన అంశాలు ఈ దశలో ఉంటాయి. ఇది కూడా మనకి ప్రధానంగా తీసుకుంటే ఇది కూడా సెకండరీ స్థాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు అడుగుతాడు. ప్రాథమిక స్థాయిలో సాంఘిక శాస్త్రం యొక్క లక్ష్యాలు ఎలా ఉండాలి, సాంఘిక శాస్త్ర ఏర్పాటు ఎలా ఉండాలి, ప్రాథమిక స్థాయిలో సాంఘిక శాస్త్ర ఏర్పాటు ఎలా ఉండాలి, ఏ అంశాలకు ప్రాథమిక స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలి, అలాగే మరి మన సెకండరీ స్థాయిలో ఎలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేది పాయింట్ వైజ్గా మనకు ఆడడానికి అవకాశం ఉంది. వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ఫ్రెండ్స్. ఇది మనకు కొద్ది వీక్గా ఉన్నటువంటి ఏరియాలో ఎక్కువ బిట్స్ ఆడడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. ఎన్సెప్ 2005 కొన్ని ముఖ్యాంశాలపై దృష్టి సారించింది, వాటిలో సరికానిది అన్నాడు. విషయభారం, ఆర్థిక అసమానతలు, బహుత్తమ స్థానిక అంశాలు, శాస్త్రీయ దృక్పథం. చూడండి, ఫస్ట్ విషయభారం. ఇది 2018 డిఎస్లో కూడా అడిగాడు. విషయభారం, బహుత్తమ స్థానిక అంశాలు. అలాగే శాస్త్రీయ దృక్పథం, ఇతర శాస్త్రాలతోటి సంబంధం. నెక్స్ట్ అలాగే సాధారణ బాధ్యతలు. 5 రకాల అంశాలు ప్రధానంగా ఉన్నాయి ఫ్రెండ్స్. 5 రకాల అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఏంటి? విషయభారం అనేది ఉంది. విషయభారం ఏంటి అసలు? ఈ 5 రకాల అంశాలు ఏంటి? పోయినసారి ఎగ్జామినేషన్ కూడా ఉండేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఏంటి 5 రకాల అంశాలంటే ప్రధానంగా మనకి విషయభారం, అంతకుముందు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్లో విషయభారం ఎక్కువగా ఉందన్నమాట. కంటెంట్ లోడ్ అనేది ఎక్కువగా ఉంది. తద్వారా పిల్లవాడు ఎలా ఫీల్ అవుతున్నాడు? బర్డెన్గా ఫీల్ అవుతున్నాడు. కాబట్టి అలాగా ఉండకుండా లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనేటువంటి కాన్సెప్ట్ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే సబ్జెక్ట్ విషయభారాన్ని తగ్గించాలని చెప్పి చెప్తున్నాడు. అందుకే ఎన్సెప్ 2005 అనుగుణంగా వచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్ ఏదైతే ఉన్నాయో అంతకుముందు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్కి ఈ టెక్స్ట్ బుక్స్కి అంత తేడా అనేది ఉంది. విషయభారం తగ్గిందనమాట. నెక్స్ట్ రెండోది బహుత్తమ స్థానిక అంశాలు. అంతకుముందు స్థానిక అంశాల కంటే మనకు ప్రధానంగా తీసుకుంటే స్థానిక అంశాలకి ప్రాధాన్యత లేదు. ఎక్కడో యూరోపియన్ హిస్టరీ గురించో, ఇండియన్ హిస్టరీ గురించో, ఎక్కడో అనేక రకాల అంటే విద్యార్థికి దూరంగా ఉన్నటువంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అలా కాకుండా విద్యార్థికి దగ్గరగా ఉన్నటువంటి అంశాలు. అందుకే 2005 ఎన్సెప్లో మనం ప్రధానంగా డిస్కస్ చేసుకున్నాం, విద్యార్థి తరగతి జీవనాన్ని సమాజంతో అనుసంధానం చేయాలని. కాబట్టి స్థానిక అంశాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందుకే ఇప్పుడున్నటువంటి పాటలన్నీ కూడా చాలా దగ్గరగా మన ఊర్లో ఏం జరుగుతుందో, మన పల్లెటూరులో కానీ పట్టణాలు కానీ ఏం జరుగుతుందో ఇలాంటి విషయాల్ని ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే పిల్లలు అంతకుముందు అంతా కూడా బట్టి విధానం ఉండటం వల్ల సైంటిఫిక్ యాటిట్యూడ్ అనేది వాళ్ళలో ఉండాల. శాస్త్రీయ దృక్పథాన్ని విద్యార్థులు మనం అభివృద్ధి చేయాలి. శాస్త్రీయ దృక్పథం అంటే ఏ విషయాన్ని కూడా విద్యార్థి గుడ్డిగా నమ్మకుండా ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా ప్రయోగాత్మకంగా తెలుసుకొని నమ్మేటువంటి విధానాన్ని, అంటే ప్రయోగాలకి ఎక్స్పెరిమెంట్స్కి ఎక్కువ అవకాశం అనేది ఇవ్వాలి, ప్రాజెక్ట్ వర్క్కి ఎక్కువ అవకాశం అనేది ఇవ్వాలి. శాస్త్రీయ దృక్పథం. అలాగే ఇతర శాస్త్రాలతో సంబంధం. అంతకుముందు ఎలా ఉండేదంటే సాంఘిక శాస్త్రం వేరువేరుగా జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ అనేటువంటి 4 సబ్జెక్టులు టెక్స్ట్ బుక్గా ఉండేది అనమాట. టెక్స్ట్ బుక్గా ఉండేది. కానీ ఇప్పుడు అలా ఉండకూడదు అనమాట. అన్ని శాస్త్రాలు మేళవించి సమైక్యంతో ఒక టెక్స్ట్ బుక్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఇతివృత్తాలు ఫ్రేమ్ చేశాడు. ఏంటి? ఇతివృత్తాలు థీమ్స్ అనమాట. ఇతివృత్తాల ఆధారంగా 6, 7, 8 తరగతుల పాఠ్యపుస్తకాలన్నీ కూడా ఇతివృత్తాలను బేస్ చేసుకొని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 9, 10 తరగతుల పాఠ్యపుస్తకాల్లో శీర్షిక పద్ధతిని ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది జరిగింది. రైట్ ఫ్రెండ్స్. ఇతర శాస్త్రాలతో సంబంధం ఉండాలి, ఇట్లా విడివిడిగా ఉండకూడదు, సమైక్యంగా ఉండాలి. సాంఘిక శాస్త్రం అనేది సామాజిక శాస్త్రాన్ని ఉద్భవించినటువంటి ఒక సమైక్యత శాస్త్రం కాబట్టి అలా ఉండాలని చెప్పి చెప్తున్నాడు. అలాగే సాధారణ బాధ్యతలు, విద్యార్థులకి సాధారణమైనటువంటి బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ అనమాట. విద్యార్థి
తనదిగా భావించేటువంటి రెస్పాన్సిబిలిటీస్ విద్యార్థులు పెంపొందించాలని చెప్పేసి ప్రధానంగా ఎన్సెప్ 2005 5 రకాల అంశాల మీద ఫోకస్ చేయడం జరిగింది. దాంట్లో లేనిదని అడిగాడు. 2018 ఏపీడిఎస్లో కూడా దీంట్లో నుంచి ఒక బిట్ అడిగాడు. కాబట్టి విషయ భారం ఉంది. ఆర్థిక అసమానత అనేది ఇక్కడ దీంట్లో లేదు, ఆర్థిక అసమానత లేదు. ఇలా ఇవన్నీ కూడా తెలిస్తేనే మనం ఇలాంటి వాటికి మనం ఆన్సర్ పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే చూడండి, ఏ కమిటీ సాంఘిక శాస్త్రంలో విషయ భారం చాలా ఎక్కువగా ఉంది, పాఠ్యపుస్తకాలు కేవలం సమాచారం నిండి ఉన్నాయని చెప్పింది. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నాం యశ్పాల్ కమిటీ, చతుర్వేది కమిటీ, రాధాకృష్ణ కమిటీ, గోపాలకృష్ణ కమిటీ. యశ్పాల్ కమిటీ లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనేటువంటి కాన్సెప్ట్ ని ప్రొఫెసర్ యశ్పాల్ తీసుకుని రావడం జరిగింది. దీనికి అనుగుణంగా విషయ భారం చాలా ఎక్కువ ఉంది. సో వీళ్ళు ఏమంటారంటే జాయ్ఫుల్ లెర్నింగ్ అంటున్నారు. జాయ్ఫుల్ లెర్నింగ్, పిల్లలకి లెర్నింగ్ అనేది జాయ్ఫుల్ గా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు ఫ్రెండ్స్. అలా ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థి మంచిగా అభ్యాసం చేయడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పేసి వీళ్ళు ప్రధానంగా చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఎన్సెప్ 2005 సంబంధించి కింది వాటి అంశాలను పరిశీలించడం అంటున్నాడు. ఉపాధ్యాయులు విద్యార్థులు స్థానిక సమాజంతో అనుసంధానం కలిగి ఉండాలి. సో సాంఘిక శాస్త్ర బోధన అభ్యాసన ప్రక్రియలో స్థానిక అంశాల ప్రాముఖ్యత పెరగాలంటే స్థానికంగా ఉపయోగించుకునే విధంగా కృత్యాలు ఉండాలి. పూర్తి అవగాహనతో అర్థవంతమైనటువంటి అభ్యాసం చేయాలి. విద్యార్థులు భావన విశ్లేషించే సాంఘిక రూపం తెలుసుకునే సామర్థ్యాన్ని పెంపొందించాలి. సాంఘిక శాస్త్రం మధ్య పరస్పర సంబంధం ఉండకూడదు అంటున్నాడు. తప్పనిసరిగా ఇది తప్పు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. ఏబీసీ అన్ని కూడా కరెక్ట్గానే ఉన్నాయి. సాంఘిక శాస్త్రం మధ్య పరస్పర సంబంధం ఉండకూడదని చెప్పేసి అంటున్నాడు. ఇందాక మనం ఎన్సెప్ 2005 చెప్పినటువంటి 5 రకాల అంశాల గురించి మనం చెప్పుకున్నప్పుడు విషయ భారం, భౌతము, స్థానిక అంశాలు, శాస్త్రీయ దృక్పథం, ఇతర శాస్త్రాలతో సంబంధం, సాధారణ బాధ్యతలు అనేటువంటి 5 రకాల అంశాల గురించి చెప్పుకున్నప్పుడు, ఇతర శాస్త్రాలతో సంబంధం గురించి మనం చెప్పుకున్నప్పుడు అన్ని శాస్త్రాలు కలిసి ఒక సమైక్యమైన శాస్త్రంగా ఉండాలని చెప్పేసి మనం ప్రధానంగా డిస్కస్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే సాంఘిక శాస్త్రాల మధ్య పరస్పర సంబంధం ఉండకూడదు అంటున్నాడు. ఈ స్టేట్మెంట్ అనేది ఎన్సెప్ 2005 అనుగుణంగా తప్పు అని చెప్పేసి అని మనం గుర్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ 3 కరెక్ట్గానే ఉన్నాయి కానీ ఈ స్టేట్మెంట్ మాత్రం తప్పుగా ఉంది. కాబట్టి ఇది మరి దీంట్లో ఏది కరెక్ట్గా ఉందని చెప్పేసి అన్నాడు. ఏబిసిడియా, ఏబిసినా, ఏసీనా, ఏబిసి అనేది కరెక్ట్గా ఉంది, మిగతా కూడా రాంగ్గా ఉన్నాయని చెప్పి చెప్పొచ్చు. ఎన్సెప్ 2005 సంబంధించి ఈ కింది వాటిలో సరికానిది ఏదని చెప్పేసి అడుగుతున్నాడు. తప్పనిసరిగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రెండ్స్ ఎన్సెప్ 2005 మీద తప్పనిసరిగా బిట్స్ అనేవి తప్పనిసరిగా ఉంటాయి. చూడండి, మరి సరికానిది ఏదంటున్నాడు. భౌతిక సామాన్య శాస్త్రాలాగా మానవ శాస్త్రం, చరిత్ర, భూగోళ శాస్త్రం, అంత్యశాస్త్రం